దాన్ని ఒక కథలో వి కుడెంట్ షోన్ అని రాజమౌళి గారు అర్థం చేసుకుని, సో అసలు ఎక్కడ కట్ చేయాలి ఈ సినిమా అనడానికి ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఎక్కడో చోట కట్ చేస్తే అన్ఫినిష్డ్ ఫీలింగ్ వస్తుంది. ఇంత రిస్క్ చేసి ఇంత డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్కి మనం ఫైనల్ ప్రోడక్ట్ ఆడియన్స్ అన్ఫినిష్డ్ ఫీలింగ్ వస్తే ద రెవెన్యూ అంటే టూ మచ్ ఆఫ్ రిస్క్ తీసుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ ఎక్కడ కట్ చేయాలి ఈ సినిమా అన్నదానికి కొంచెం స్క్రీన్ ప్లే కూడా మార్చారు దానివల్ల. సో దానికే ఐ థింక్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 10 days ఎక్కడ సినిమా ఆపాలి అనే పాయింట్లో. ఎంత వర్క్ చేసి ఏం చేసి ఆపారో కానీ ఇలా 2 years మాత్రం చచ్చినట్టు ఆగారు జనాలు. ఎందుకంటే ఒక్కటి కట్టప్ప ఆన్ స్క్రీన్ వెన్ వీ వే వర్కింగ్ ఆ ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు శోభు గారు కాన్స్టెంట్లీ దాన్ని ప్రమోట్ చేస్తూ ట్రావెలింగ్, హీ యూస్ టు ట్రావెల్ ఎవ్రీవేర్. ఏదో ప్రమోషన్ అంటే ప్రమోషన్లో కాకుండా, ఏదో పబ్లిసిటీలో కాకుండా ఆడియన్స్లో నుంచి హైప్ తీసుకొచ్చారు. దట్ ఈస్ నాట్ అ జోక్. శోభు గారు అండ్ కాన్స్టెంట్ ఇప్పుడు చూస్తే ఐ రిమెంబర్ ఎప్పుడు హీ విల్ ఆల్వేస్ బీ ఆన్ హిస్ ఫోన్, యూనో మేకింగ్ ఇట్ ఇంట్రెస్టింగ్. ఎప్పుడు మన ఆడియన్స్ ఫ్యాన్స్ ఎవరు దే షుడ్ నాట్ ఫీల్ దట్ అయ్యో ఇంకా ఎంత టైం అని తెలియకుండా అది రైట్ టైం. లైక్ హౌ ప్రభాస్ ఎప్పుడు చెప్తా ఉంటారు రైట్ టైం, హౌ రాజమౌళి గారు అందరూ కొంచెం లో ఉన్నప్పుడు ఏదైనా సీన్ చెప్పి హీ విల్ పెప్పర్స్ అప్. సేమ్ వే శోభు గారు వాస్ త్రూ అవుట్. ఐ డోంట్ ఫీల్ స్మైల్ అండ్ శోభు గారు కూల్నెస్. అంటే ఒక్కోసారి నేను అనేవాడిని ఈయన ప్రొడ్యూసర్ ఇంకోళ్ళు ఎవరన్నా ప్రొడ్యూసర్. ఎందుకంటే మాకే టెన్షన్ వచ్చేది. ఒక్కొక్కసారి రోజుకి ఒక షాట్ అయ్యేది అండ్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ సీన్స్ చేసిన రోజుకి 25 lakhs 30 lakhs ఇది ఆన్ సెట్. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ క్రియేట్ అయితే అదే షాట్ మేబీ విత్ గ్రాఫిక్స్, విత్ ఎక్స్టెన్షన్స్, విత్ లాడ్ ఇంకో 100 ఉంటాయి వెనకాల. షూటింగ్లోనే 25-30 lakhs పర్ డే. అది ఒక్కొక్కసారి 2 షాట్లు తీయాల్సి వచ్చేది. కట్ 1 more అనేసరికి మొత్తం గుర్రాలు కానీ వాటెవర్ ఏనుగులు అన్నీ మళ్ళీ వెనకాల సెట్లో పెట్టి మళ్ళీ షార్ట్ చేయాలంటే, అంటే మాకు కూడా ఇంకో 1 more చేయాలంటే